హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఏముంది ఆ వీడియోలో? ఒక ఈవెంట్ జరుగుతుంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ చిన్న డ్యాన్స్ కూడా చేస్తున్నారు. సో కానీ ఒక్క చైనాలో కండక్ట్ చేసిన ఆ ఈవెంట్ అండ్ చైనాలో జరిగిన ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ వల్ల వరల్డ్ మొత్తం షాక్ అయింది. చాలామంది సీఈఓలు, తర్వాత ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశారు. దేని గురించి? ఆ వీడియోలో మీరు బాగా గమనించారంటే అక్కడ డ్యాన్స్ వేస్తున్నది రోబోట్స్ డ్యాన్స్ వేస్తున్నాయి. ఎంత పర్ఫెక్ట్గా డ్యాన్స్ వేస్తున్నాయి అంటే అసలు నేను చూశాక అసలు చాలా అవక్క అయిపోయాను. ఏంటి అసలు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సింక్గా, తర్వాత అసలు అక్కడ హ్యూమనాయిడ్ రోబోట్స్ డ్యాన్స్ వేస్తున్నాయని అంత పర్ఫెక్ట్గా అసలు మ్యాక్సిమం తెలియదు. చాలా వరకు గమనిస్తే కానీ అర్థం కానంత పర్ఫెక్ట్గా ఉంది అసలు. సో అసలు ఏంటంటే దాని గురించి వరల్డ్ ఎంత డెవలప్ అవుతుంది అంటే రోబోటిక్స్ అంటే ఏఐ గురించి. అంటే ఏఐ ఎంత డెవలప్ అవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పరంగా ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ చూస్తాం. డెవలప్మెంట్ ఎంత ఉండొచ్చు, ఎంత రేంజ్లో ఉండొచ్చు అనేది మనకు ఒకటి అర్థమైపోతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అది. ఇప్పటికీ అలా చాలా ఓన్ థింకింగ్తో రోబోటిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా ప్లేసెస్లో ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఉన్నాయి. సో టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యింది, ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉండబోతుంది ఫ్యూచరు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఆ వీడియో. తర్వాత మీరు గమనించారో లేదో, చాలా ప్లేసెస్లో కూడా అదర్ కంట్రీస్లో హ్యూమనాయిడ్ రోబోట్స్తోనే ఫ్యాక్టరీస్ రన్ అవుతున్నాయి. అసలు తెలియని విషయం, షాకింగ్ విషయం ఏంటంటే రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను. జపాన్లో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో టోటల్గా మొత్తం మ్యాక్సిమం హ్యూమనాయిడ్ రోబోట్స్తోనే వర్క్ అవుతుందంట. అసలు నేను అది విని ఆశ్చర్యపోయాను. అసలు ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది జపాన్లో కానీ, చైనాలో కానీ, యూఎస్లో కానీ. తర్వాత ఎక్కువ డెవలప్మెంట్ వచ్చేసి మన చైనా, జపాన్లో ఎక్కువ రోబోటిక్స్ మీద వర్క్ జరుగుతున్నాయి. సో ఈ డెవలప్మెంట్ అనేది వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. అందుకే జీడిపి పరంగా కానీ కంపారిజన్ చేసుకుంటే చాలా తేడా ఉంటుంది మనకు చైనాకి. ఆ డిఫరెన్స్ అనేది కనపడుతుంది. ఎందుకంటే సేమ్ ఇందువల్లనే ఈ రోబోటిక్స్ వల్ల ఏంటి అసలు ఫ్యూచర్లో మనకి ఏదైనా దానివల్ల థ్రెట్ ఉందా అంటే థ్రెట్ అయితే అంతా ఉండకపోవచ్చు. ఎందుకంటే దేనికైనా లిమిట్స్ ఉంటాయి. సో దాని ఎక్స్ట్రీమ్కి ఎప్పుడు తీసుకుపోరు. సో చెప్తూ ఉంటారు ఏ వల్ల ఎలా జరగబోతుంది, తర్వాత ఫ్యూచరిస్టిక్గా మొత్తం అన్నీ తన చేతుల్లోకి వెళ్ళిపోతాయని చెప్తూ ఉంటారు. సో అలాంటివి ఏం జరగవు. ఎందుకంటే గవర్నమెంట్స్ అనేటివి చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాయి ఇలాంటి ఇన్వెన్షన్స్ మీద. సో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే వెళ్ళేంత వరకు తీసుకురారు సిచ్యువేషన్ని. సో మన కంట్రోల్లోనే ఉండే విధంగానే గవర్నమెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటాయి. అండ్ వాటిని ఇన్వెషన్ కూడా ఆ లెవెల్ వరకు మాత్రమే ఉంటాయి. సో మన ఇండియాలో అంత డెవలప్మెంట్ చూడడానికి మరి ఎంత టైం పడుతుందో చూడాలి, వెయిట్ చేయాలి. సో ఇండియా కూడా డెవలప్ అవుతుంది, కానీ డెవలప్మెంట్ అంటే ఓన్లీ నెంబర్లో, అంటే జీడిపి నెంబర్లో మాత్రమే కనపడుతుంది. చూద్దాం మన కంట్రీ పూర్తిగా అంత టెక్నాలజీ అంత డెవలప్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. సో ఇలా మ్యాక్సిమం అన్ని విషయాలను కవర్ చేస్తూ వీడియోస్ చేస్తాను. సో గ్లోబల్గా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలి, అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోటో వ్లాగింగ్ కూడా మీకు బాగా నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ విషయాలని. సో వాళ్ళకు కూడా కొద్దిగా మ్యాక్సిమం తెలిసి ఉంటే పర్లేదు, తెలియకపోతే వీటి గురించి మనం బయట విషయాల గురించి నేను మ్యాక్సిమం డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్. చైనాలో ఒక రోబోట్స్ మేకింగ్ కంపెనీ వాళ్ళ రోబోట్స్ని డెమో ఇవ్వడానికి ఒక ఈవెంట్ని కండక్ట్ చేశారు.
ఆ ఈవెంట్లో రోబోట్ నార్మల్గా వాకింగ్ చేస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఉన్న ఆడియన్స్ అస్సలు అక్కడ ఉన్నది రోబోనే కాదు హ్యూమనే అని అనుకుంటారు. కానీ కానీ అది రోబో అని వాళ్ళకు క్లారిటీ వాళ్ళు అనుకున్నారు. సో ఇలా కన్ఫర్మ్ చేశారు.